డబ్బులు ఇస్తామని తీసుకెళ్ళి లోపల కొట్టి ఒకరోజు నాకు ప్రపోజ్ చేసినట్టు చేశారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అనేసి. నేను చిన్నప్పుడు నా చిన్నతనంలోనే ఒక అమ్మాయిలాగా ఉండాలనేసి నా ఆలోచన. ఆహా! యాక్చువల్లీ నాకు చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. హ్మ్. అన్నదమ్ములు అంత పెద్దగా నన్ను ఏమీ పట్టించుకోలేదు. చూసుకోలేదు గూడా. అయితే వాళ్ళెవరు నన్ను పట్టించుకోని కారణంగా నేను గూడా ఒంటరైపోయాను. హ్మ్. అయితే నాలాంటి వాళ్ళు అక్కడక్కడ బాగా అరుదుగా కలిసేవాళ్ళు. హ్మ్. అయితే నేను వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళు గూడా మనలాంటి వాళ్ళు దగ్గర ఎళ్దాము అనేసి ఇద్దరం ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడేవాళ్ళం. అయితే మేము తరచూ ఇక్కడ మా వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు ఏమన్నా ఫంక్షన్స్ ఇవి ఉంటే వచ్చేవాళ్ళం మేము చూడడానికి. అయితే అలాగే మా వాళ్ళతోటి నాకు గూడా ఇక్కడ ఉండిపోవాలనిపించింది. ఎందుకంటే మా సొంత వాళ్ళకన్నా ఇక్కడ నాకు మంచి బాండింగ్ అన్నది వాళ్ళలో హ్మ్. కలిసిపోయా నేను. ఇక నాకు వీళ్ళే నా సొంత వాళ్ళన్న ఫీలింగు హ్మ్. వచ్చేసింది. మేము నేనొక ఆహ్, సెక్స్ వృత్తి చేస్తాం మేము. ఇది భిక్షాటన కాక సెక్స్ వృత్తి కూడా చేస్తాము. నేను అక్కడికెళ్ళినప్పుడు కొంతమంది రౌడీలు నా మీదకి అటాక్ చేయటానికొచ్చారండి. అవునా? ఆ! వచ్చారు. అయితే ఈ అబ్బాయి ఒక చోట ఏదో నించొనున్నాడు. అంటే లారీ క్లీనర్ ఈయన. ఒక ముగ్గురు వ్యక్తులు నా మీదకి మమ్మల్ని కొట్టేసి పైసలు లాక్కొని పోతారు. హ్మ్. అయితే దాని మూలాన ఏమైందంటే, నేను కేకలు పెడుతున్నాను. కేకలు పెడుతుంటే అప్పుడు ఆయన వచ్చేసారనమాట. వచ్చేసి ఏమైందంటే వాళ్ళని పట్టుకొని కొట్టలేదు గానీ బెదరగొట్టారు. బెదరగొడితే అప్పటి నుంచి మేము మంచిగా మాట్లాడటము. అప్పుడు ఫోన్‌లేం లెవ్వు మాకు. హ్మ్. నేను ఆ టైంకి అక్కడ వస్తానని ఆయనకు తెలుసు. ఒకరోజు నాకు ప్రపోజ్ చేసినట్టు చేశారు. ఓహ్! నా పేరు ఫలానా నేను హ్మ్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అనేసి. అయితే మా కమ్యూనిటీలో ఇలాంటివి ఉండవండి. మేము ఒక చోట ఉండటానికి మాకు చాలా రూల్స్ పెడతారు. ఆ రూల్స్ మీరు ఉండలేరు. మాలాంటి వాళ్ళ దగ్గర ఉండలేరు అన్నాను. అని చెప్పేసరికి లేదండి నేను ఎట్లైనా ఉంటానని నాతో వచ్చేసారు. అక్కడ ఆయన ఓనర్‌కి చెప్పేసి నాతో వచ్చేసారు. వచ్చేసినప్పటి నుంచి నాతోనే ఉన్నారు. మేము సెక్స్ వర్క్‌కెళ్తే మా దగ్గర డబ్బులు లాక్కొని మమ్మల్ని కొట్టేవాళ్ళుంటారు. మమ్మల్ని డబ్బులిస్తామని తీసుకెళ్ళి లోపల కొట్టి మాతో సెక్స్ చేసి ఎళ్ళిపోయే వాళ్ళుంటారు. తర్వాత కొంతమంది మా మేము సంపాదించే సంపాదన లాక్కొని ఎళ్ళిపోయే వాళ్ళుంటారు. అలాగా రకరకాలుగుంటారు. ఇప్పుడు ఎవరికైనా లేడీస్ అయినా గానీ, మేమైనా గానీ ఎవరికైనా డబ్బు ఆశ ఇప్పుడు సెక్స్ వృత్తికి మనం వెళ్ళామంటే డబ్బుల కోసమే కదా! వాళ్ళు ఒకళ్ళి అని తీసుకెళ్తారు. అక్కడ నలుగురు, ఐదుగురుంటారు. అలాగా చాలామందికి అలా జరిగింది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు క్రూరంగా వాళ్ళని హింసించి ఒక్కోసారి ఆహ్, కొంతమంది ప్రాణాలు పోయిన దాఖాలు గూడా ఉన్నాయి. కొంతమందేమో ఆహ్, సెక్సు ఎందుకు చెయ్యవు అని డబ్బు లేకున్నా గానీ సెక్స్ చేయాలని వేధించే వాళ్ళు గూడా వస్తారు. అలాంటి రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గర. సొసైటీ గూడా ట్రాన్స్‌జెండర్‌కి ఒక అవకాశం అన్నది ఇవ్వాలన్నది నా ఆశ. ఎందుకంటే మేము మా వయసు పెద్దగా అయిపోయింది గాబట్టి నాకింకేం ఉద్యోగ అవకాశాలుండవు. నెక్స్ట్ మా జనరేషన్‌కి వాళ్ళతో పాటు చదువుకోవటానికి గానీ, విద్యా అర్హత గానీ, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గానీ, అవి కల్పించాలి.
మేము కమ్యూనిటీలోకొచ్చినాక మా రిలేషను అక్కడే మాకు దృఢమైన బంధం ఏర్పడిపోద్ది. ఎందుకంటే పలానామ నా తల్లి, పలానామ మా అత్త, ఇప్పుడు మా ఎనకాల పిల్లలున్నారనుకో, నా కోడళ్ళు, నా మనమరాళ్ళు, వాళ్ళదే మాకు దృఢమైన బంధం సరిపోద్ది. మా కమ్యూనిటీలో ఎవరో ఒకళ్ళు పిల్లల్ని పెంచుకుంటారేమో గానీ, కమ్యూనిటీ వాళ్ళకి అంత పిల్లలు గూడా కొంచెము అవహేళన అన్నట్టే. ఎందుకంటే, ఇప్పుడు వేరే పిల్లలు మనం పెంచుకున్నా గానీ, వాళ్ళు క్రమేపీ పెరిగే కొద్దు నేను వీళ్ళ దగ్గర పెరిగానా అన్న ఆలోచనలు గూడా వాళ్ళకొచ్చే ఆహ్, ఉంటాయి ఫ్యూచర్‌లో. అలా గూడా అనిపిస్తది. ఎందుకంటే, మా కమ్యూనిటీ వాళ్ళే మాకు మా పిల్లలు వాళ్ళే మాకు పెద్దవాళ్ళు. అన్నీ మాకు బంధాలన్నీ అందులోనే సరిపోతాయి మాకింక బయట పిల్లలెందుకు.